ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒకటిగా కొనసాగుతున్నాడు ప్రభాస్. అయితే ఒకప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి తెగ చర్చ జరిగేది. కానీ ఈ మధ్య దాని గురించి మాట్లాడుకోవడం మానేశారు. ప్రభాస్ పెదనాని కృష్ణంరాజు ఉండగా అతడి పెళ్లి గురించి చాలా తపన పడ్డారు. బాహుబలి 2వ భాగం పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసేస్తామని ఘంటాపథంగా చెప్పారు. కానీ ఆ సినిమా విడుదలై 7 ఏళ్లు గడిచిపోయాయి. గత ఏడాది కృష్ణంరాజు కాలం చేశారు కూడా. కానీ ప్రభాస్ ఇంకా పెళ్లి కొడుకు కాలేదు. ప్రభాస్కు త్వరలోనే 45 ఏళ్లు నిండబోతుండడంతో ఇక అతను పెళ్లి చేసుకోవడనే అంచనాకు వచ్చేశారు అభిమానులు. కానీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం తన కొడుకు పెళ్లి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పైనుంచి కృష్ణంరాజు అంతా చూసుకుంటారని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రభాస్ కొత్త చిత్రం కల్కి 2898 AD ఘన విజయం సాధించడంపై శ్యామలాదేవి స్పందిస్తూ, బాహుబలి తర్వాత ప్రభాస్కు విజయాలు దక్కవని కొందరు అన్నారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. మంచితనం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇది రుజువు. కోట్లాది మంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండాలని ప్రభాస్ కష్టపడుతున్నాడు. బాధ్యత తీసుకుని దృష్టి మరలకుండా ఈ పని చేస్తున్న అతను గొప్ప వ్యక్తి. ప్రభాస్ పెళ్లి చేయాలని మాకు ఉంది. దేనికైనా సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. పైనుంచి కృష్ణంరాజు గారు అన్ని చూసుకుంటారు. ఇప్పటి వరకు ప్రభాస్ విషయంలో ఆయన ఆశించినవన్నీ జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుంది అని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ మహర్దశ బాహుబలితోనే ముగిసిందని, ఇక అతను సక్సెస్ చూడలేడని ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంతకు ముందే ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్యామలాదేవి ఇప్పుడు ఆయనకు పరోక్షంగా మరో పంచు వేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.